హాయ్, దిస్ ఇస్ రేవతి. నీ తనుకే ఎపిసోడ్ నెంబర్ 144. అడవిలో దొరికే కలపతో అందరూ ఉండటానికి వెసులుబాటుగా చికిత్సాలయానికి కాస్త దూరంలో ఓ కుటీరాన్ని ఏర్పాటు చేయిస్తాడు అర్జున్. అందరితో కలిసి కళ్యాణ్ వీల్ చైర్లో ఉన్న మైథిలిని లోపలికి తీసుకెళ్తూ, మనం ఉండేది ఇక్కడే మైథిలి, ఎలా ఉంది హౌస్ అని అడుగుతాడు. మైథిలి చుట్టూ చూస్తూ చాలా బాగుంది కళ్యాణ్ అని అంటుంది. అందరూ కూడా అది చూసి లోపల ఏర్పాట్లు కూడా చక్కగా ఉండేసరికి బాగుంది అని అనుకుంటారు. కళ్యాణ్ మైథిలికి కేటాయించిన రూమ్లోకి తీసుకెళ్ళి తన కోసం ఏర్పాటు చేసిన బెడ్ని చూపిస్తూ, ఇది నీకు ఓకే కదా మైథిలి అని అడుగుతాడు. మామూలు మంచం తెచ్చుకున్నా అయిపోయేది కదా కళ్యాణ్, ఎందుకు ఇంత పెద్ద బెడ్ ఏర్పాటు చేశారు అని అడుగుతుంది. నీకు ఎలాంటి ఇబ్బంది రాకూడదని ఇలా ఏర్పాటు చేయమని చెప్పాను మైథిలి. వాష్రూమ్ కూడా రూమ్కి ఈ పక్కనే ఉంది. మాలతీని పంపిస్తాను, నువ్వు ఫ్రెష్ అయితే మనం పోలేరమ్మ తల్లిని దర్శించుకొని చికిత్సాలయానికి వెళ్ళి స్వామీజీని కలుద్దాం అంటాడు. సరే కళ్యాణ్ అని అంటుండగా మాలతి అక్కడికి వస్తుంది. మైథిలికి స్నానం చేయించు మాలతి, వెంటనే స్వామీజీని కలవడానికి వెళ్దాం అంటాడు కళ్యాణ్. సరే సార్ అని మాలతి చెప్పగానే కళ్యాణ్ బయటికి వెళ్ళి అనసూరంగాని కలిసి, గ్రాని నువ్వు ఇక్కడ ఉండలేకపోతే చెప్పు, నేను నిన్ను పంపిస్తాను అంటాడు. ఏమీ కాదురా, నేను బాగానే ఉంటాను, నా మనవరాల్ని వదిలిపెట్టి నేను వెళ్ళను అంటుంది. సరే గ్రాని, నువ్వు ఉంటానంటే నాకు అభ్యంతరం ఏమీ లేదు, నీ మందులు కూడా అన్నీ పెట్టాను, టైంకి వేసుకోవడమే నీ పని అంటాడు నవ్వుతూ. అలాగే నాన్న, నువ్వు కూడా వెళ్ళి ఫ్రెష్ అవ్వు, అందరం కలిసి స్వామీజీ దగ్గరికి వెళ్దాం అంటుంది అనసూరం గారు. అప్పుడే బాబుతో కలిసి రాములమ్మ, శ్రేయ కూడా అక్కడికి వస్తారు. నేను బాబుతో వెళ్ళి నా రూమ్లో రెడీ అవుతాను గ్రాని, బాబుకు నేను స్నానం చేయించుకుంటానులే రాములమ్మ అంటూ బాబుని ఎత్తుకొని ముద్దు చేస్తూ వెళ్తాడు. అమ్మ శ్రేయ, నువ్వు కూడా వెళ్ళి రెడీ అవ్వు అంటుంది అనసూరం గారు. అలాగే అమ్మమ్మ గారు అని శ్రేయ అక్కడి నుంచి వెళ్ళి ఫోన్ సిగ్నల్ చూసుకుంటూ, బాబోయ్ ఇక్కడ ఫోన్ సిగ్నల్స్ కూడా రావడం లేదు, ఇన్ని రోజులు ఇక్కడ ఎలా చావాలో తెలియడం లేదు, అయినా ఇక్కడి నుంచి కదిలేది లేదు, కళ్యాణ్ మైథిలిని విడదీసే అవకాశం కోసం ఎదురు చూస్తూ ఇక్కడే ఉండాలి అని అనుకుంటుంది. కొంతసేపటికి పోలేరమ్మ తల్లిని దర్శించుకోవటానికి అందరూ వెళ్తారు. మైథిలి అక్కడి పరిసరాలకు వెళ్ళి చూడగానే కళ్యాణ్ మైథిలిని ఎత్తుకొని నిప్పుల్లో నడవడం గుర్తొస్తుంటుంది. కళ్యాణ్కి కూడా ఆ క్షణాలు గుర్తొచ్చి మైథిలి వైపు చూస్తాడు. ఇద్దరు మొహాలు చూసుకొని చిన్న నవ్వు నవ్వుకొని పోలేరమ్మ తల్లికి దండం పెట్టుకుంటారు. మైథిలి ఆ సంఘటనని గుర్తు చేసుకొని, అప్పుడు లక్ష్మమ్మ నాకు సహాయంగా ఉంది, కనిపిస్తుందేమో చూడాలి అని అనుకుంటుంది. శ్రేయ, రాములమ్మ, మాలతి కూడా ఆ పరిసరాలను, ఆ పోలేరమ్మ తల్లిని వింతగా చూస్తూ దండం పెట్టుకుంటారు. అశ్వథ్ బాబుతో కూడా ఆ తల్లికి దండం పెట్టిస్తారు. కొద్దిసేపటికి అక్కడి నుంచి చికిత్సాలయానికి వెళ్తారు. అక్కడ రోగులకు జరుగుతున్న వైద్యాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతుంటారు. అప్పటి వరకు అపనమ్మకంతో ఉన్న శ్రేయ ఆ చికిత్సాలయంలో కాళ్ళు చేతులు పడిపోయిన వారికి చేస్తున్న వైద్యాన్ని చూసి ఆశ్చర్యపోతూ, వామ్మో, చూస్తుంటే ఈ మైథిలి నిజంగానే బాగై నడిచేటట్టుగా ఉందే అని అనుకుంటుంది. శ్రేయ, రాములమ్మ మీరు ఇక్కడే ఉండండి, నేను కళ్యాణ్ మైథిలిని లోపలికి తీసుకెళ్ళి స్వామీజీకి చూపించి వస్తాము అంటుంది అనసూయం గారు. అలాగే పెద్దమ్మగారు అంటుంది రాములమ్మ. మాలతితో పాటు ఆ ఇద్దరు బయటే ఉంటారు. కొద్దిసేపటికి స్వామీజీ మైథిలి కాళ్ళు చేతులను పరీక్షించి తనని ఇక్కడికి తీసుకువచ్చి మంచి పని చేశారు, ఆ పోలేరమ్మ తల్లి కృపా కటాక్షంతో అడవి తల్లి ఆకు లేపనంతో వైద్యం చేసి కొన్ని వ్యాయామాలు కూడా చేయించి సరిగ్గా 3 నెలల్లో తనకు తానుగా నడిచే విధంగా చేస్తాను, మీరు కూడా ఆ పోలేరమ్మ తల్లిని నమ్ముకొని భక్తితో స్మరిస్తూ ఉండండి అని అంటాడు. ఆ మాటలు వినగానే కళ్యాణ్, అనసూయం గారి ఆనందానికి ఇక హద్దులు లేవు. మైథిలి ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంటూ మనసులోనే పోలేరమ్మ తల్లిని స్మరించుకుంటుంది.
నేను తన వైద్యానికి అవసరమైన ఆకులు తెప్పించి లేపనం తీయించి సిద్ధం చేసి పెడతాము. మీరు తన్ని రేపటి నుంచి వైద్యానికి తీసుకురండి. అలాగే నేను చెప్పినట్టుగా పథ్యం కూడా చేయించండి. తన విషయంలో నేను చెప్పే ప్రతి సూచనను తిరస్కరించకుండా, నిర్లక్ష్యం వహించకుండా పాటించండి. నా వైద్యంతో పాటు నేను చెప్పే సూచనలు మీరు పాటిస్తే 3 నెలల్లో ఈ తల్లి చక్కగా లేచి నడుస్తుంది అంటాడు స్వామీజీ. తప్పకుండా పాటిస్తాం స్వామి అంటాడు కళ్యాణ్ చేతులు జోడిస్తూ. బయటికి వచ్చిన తర్వాత అనుసరం గారు స్వామీజీ చెప్పిన విషయాన్ని రాములమ్మ శ్రేయ వాళ్ళతో చెప్తుంది. అది విని రాములమ్మ మాలతి సంతోషపడుతుంటే శ్రేయ మాత్రం పిడికిలు బిగించుకుంటూ, ఇది నడవకుండా పర్మనెంట్గా వీల్ చైర్కి అంకితం అవుతుందనుకుంటే ఇలా బ్యాడ్ న్యూస్ వినాల్సి వస్తుంది ఏంటి అని అనుకుంటుంది. ఆ రోజుకి అందరూ ఇంటికి చేరుకుంటారు. ఇంటికి వెళ్ళగానే మరో గుడ్ న్యూస్ చూస్తున్నట్టుగా అశ్వథ్ చిన్నగా టప్పటడుగులు వేస్తుంటాడు. అది చూసి అందరూ సంతోషపడుతుంటారు. రే కళ్యాణ్, వారంలో మన అశ్వథ్ది పుట్టినరోజు కూడా వస్తుంది అంటుంది అనసూరం గారు. అవును గ్రాని అంటాడు కళ్యాణ్. బాబు పుట్టినరోజుకి ఈ అడవివాసులందరికీ కొత్త బట్టలు పెడదాము అంటుంది మైథిలి. మంచి నిర్ణయం మైథిలి అంటుంది అనసూయం గారు. నేనైతే పెద్ద కేక్ రెడీ చేస్తాను. బాబుతో కేక్ కట్ చేయించి పుట్టినరోజు జరుపుకుందాం అంటుంది రాములమ్మ. అలా బాబుతో అందరూ సంతోషాలు పంచుకుంటూ మాట్లాడుతుంటే శ్రేయ మాత్రం వాళ్ళ సంతోషాలకి అసూయ పడుతూ కూర్చుంటుంది. మరుసటి రోజు అనుకున్నట్టుగానే అందరూ కలిసి కారులో మైథిలిని చికిత్సాలయానికి తీసుకెళ్తారు. ఆ వైద్యాలయంలోనే చేస్తున్న లక్ష్మమ్మ మైథిలిని కళ్యాణి గుర్తుపట్టి వాళ్ళ దగ్గరికి వచ్చి, బాగున్నారమ్మా అని అడుగుతుంది. బాగున్నా లక్ష్మమ్మ, నువ్వు కనిపిస్తే బాగున్నా అనుకున్నాను, కనిపించావు అంటుంది మైథిలి సంతోషపడుతూ. కళ్యాణ్ కూడా తన్ని గుర్తుపట్టి పలకరిస్తాడు. లక్ష్మమ్మ వాళ్ళకు ఎలా పరిచయమో మైథిలి అనసూయం గారికి చెప్తుంది. ఇక లక్ష్మమ్మని మైథిలిని రూమ్లోకి తీసుకెళ్ళి స్వామీజీ సూచనలు పాటిస్తూ శరీరం మీద అడవి తల్లి ఆకురసాలు పూసి మర్దన చేస్తుంటుంది. కాసేపటికి కొన్ని వ్యాయామాలు కూడా చేయిస్తుంది. ఇలా 2 గంటల వైద్యం తర్వాత మైథిలిని బయటికి తీసుకొచ్చి, ఈ ఆకురసాలు ఒంటి మీద ఎక్కువసేపు ఉండకూడదు, ఇంటికి వెళ్ళగానే స్నానం చేయించండి, మళ్ళీ రేపు ఇదే సమయానికి తీసుకురండి అని చెప్తుంది. అలాగే అని మైథిలిని ఇంటికి తీసుకెళ్ళాలని మాలతి తనకు స్నానం చేయిస్తుంది. రోజు కళ్యాణ్ మాలతి కలిసి మైథిలిని కారులో తీసుకొస్తుంటారు. ఎక్కువగా అలసిపోవద్దని కళ్యాణ్ అనసూరం గాని ఇంట్లోనే ఉంచి తోడుగా రాములమ్మను కూడా ఉంచుతాడు. రాములమ్మ ఇంటి పని వంట పని చేసుకుంటూ బాబుతో అనసూరం గారితోనే ఉంటుంది. శ్రేయ కూడా వాళ్ళతో వెళ్ళాలని ఉన్నా కళ్యాణ్ అడ్డుపడుతూ, నువ్వు అక్కడికి వచ్చి చేసేది ఏమీ ఉండదు, ఇంట్లోనే రాములమ్మకి కాస్త సహాయంగా ఉండు అంటూ తనని ఇంట్లోనే ఉంచుతాడు. ఇలా వారం రోజులు గడిచి అశ్వథ్ పుట్టినరోజు కూడా వస్తుంది. బాబు పుట్టినరోజు నాడు మైథిలి అనుమతితో అర్జున్ అడవి వాసులకు కొత్త బట్టలు తీసుకొస్తే మైథిలి చేతుల మీదుగా కళ్యాణ్ వాటిని అడవి వాసులకు పంచిపెడుతుంటాడు. అందరూ సంతోషంగా ఆ బట్టలు తీసుకొని అశ్వథ్ని ఆశీర్వదించి వెళ్తుంటారు. కొద్దిసేపటికి కళ్యాణ్ బాబుతో కేక్ కట్ చేయించి పుట్టినరోజు సెలబ్రేట్ చేస్తాడు. మైథిలితో సహా అందరూ సంతోషంగా ఆ మూమెంట్ని ఎంజాయ్ చేస్తుంటే ఒక శ్రేయ మాత్రం తన కులని ప్రదర్శిస్తుంటుంది. సాయంత్రానికి అర్జున్ బయలుదేరుతూ, సరే కళ్యాణ్ జాగ్రత్త, మైథిలి నడుస్తూ మళ్ళీ ఐశ్వర్య నిలయంలో అడుగు పెట్టాలి అని చెప్పి వెళ్ళిపోతాడు. అలా బాబు పుట్టినరోజు కూడా అయిపోతుంది. ఇలా మరికొన్ని రోజులు గడిచి మైథిలికి వైద్యం మొదలుపెట్టి నెల అవుతుంది. మైథిలికి కాళ్ళు చేతుల్లో కదలికలు రావు, కానీ ఆ మందు బాడీలో చేరి వాటి శక్తిని చూపిస్తున్నట్టుగా మైథిలికి అర్థమై తను నడవగలననే పూర్తి నమ్మకం రోజు రోజుకి పెరుగుతుంటుంది. అలాగే ఈ నెల రోజుల్లో కళ్యాణ్ మైథిలి మధ్య సాన్నిహిత్యం కూడా పెరుగుతుంది. కళ్యాణ్ మైథిలి మీద చూపించే కేరింగ్ని చూసి శ్రేయ అసూయ పడుతూ వాళ్ళని ఎలాగైనా విడదీయాలనే కసిని ఇంకా పెంచుకుంటూ ఉంటుంది.
అలా శ్రేయ కోరుకునే క్షణాలు వస్తాయి అన్నట్టుగా కరెక్ట్గా నెల రోజు నాడే మాలతి ఆరోగ్యం పాడై, ఈరోజు నేను రాలేను సార్, అక్కడికి వచ్చి నేను చేసేది కూడా ఏమీ లేదు, ఇంటికి రాగానే మేడంకి స్నానం చేయిస్తాను, ఇప్పుడైతే మీరు మేడం తీసుకొని వెళ్ళండి అని అంటుంది. పోనీలే కళ్యాణ్, మాలతిని రెస్ట్ తీసుకొనివ్వు, మనం వెళ్దాంలే అంటుంది మైథిలి. శ్రేయాని తీసుకుని వెళ్ళు మైథిలి. అమ్మ శ్రేయ, ఈరోజు మీ అక్కతో నువ్వు వెళ్ళు అంటుంది అనసూయం గారు. అలాగే అమ్మగారు అని, అమ్మయ్య, ఇలా అయినా కళ్యాణ్తో కాసేపు ఉండొచ్చు అని అనుకుంటుంది. అక్కడికి వెళ్ళాక శ్రేయాని కారులోని కూర్చోమని చెప్పి కళ్యాణ్ మైథిలిని తీసుకొని లోపలికి వెళ్తాడు. శ్రేయ కష్టంగా కారులో కూర్చొని, ఈ 2 గంటలైనా కళ్యాణ్తో ఉందామని వస్తే ఇలా జరిగిందేంటి అని తిట్టుకుంటుంది. కళ్యాణ్ మైథిలి కళ్ళ ముందే స్వామీజీ ఒక ఆకు నుంచి రసాన్ని నూరి తీస్తుంటాడు. అదే సమయాన శ్రేయ కారు దిగి, ఇలా ఉండటం నా వల్ల కాదు, కళ్యాణ్తో తిట్లు తిన్నా కళ్యాణ్తోనే ఉంటాను అని అనుకొని లోపలికి వెళ్తుంటుంది. స్వామీజీ ఆ ఆకు రసాన్ని తీసి లక్ష్మమ్మకి ఇచ్చి, శరీరం అంతటా పట్టేటట్టుగా ఈ రసాన్ని పోయి అని చెప్తాడు. అలాగే స్వామీజీ అంటుంది లక్ష్మమ్మ. స్వామీజీ తిరిగి కళ్యాణ్ వాళ్ళ వైపు చూసి మాట్లాడుతూ, చూడండి బాబు, నేను చెప్పబోయేది శ్రద్ధగా విని నా సూచనను పాటించండి. వైద్యం మొదలుపెట్టి నెల రోజులైంది కాబట్టి ఈరోజు ఒక ప్రత్యేకమైన ఆకులేపనాన్ని శరీరానికి పట్టించాల్సి వస్తుంది. ఇది శరీరంలో ఉన్న నరాలకు ఎంత మేలు చేస్తుందో దీని నిర్లక్ష్యం చేస్తే అంత కీడు కూడా చేస్తుంది. అందువల్ల నేను చెప్పేది కాస్త జాగ్రత్తగా వినండి. ఆకు లేపనంతో శరీరానికి మర్దన చేసి వ్యాయామం చేసిన తర్వాత 30 నిమిషాల్లో తనకు తప్పకుండా స్నానం చేయించాలి. అలా అనుకున్న సమయానికి స్నానం చేయించకపోతే అది ఆమె ప్రాణాలకే ప్రమాదం. స్నానం చేయించడానికి సమయం దాటిపోతుంటే శరీరం కందినట్టుగా ఎర్రగా మారి దురద కలుగుతుంది. అలా శరీరం రంగు మారి దురద ప్రభావం మొదలవుతుందంటే మందు విషంగా మారి తన ప్రాణాలను బలి తీసుకోవడానికి సిద్ధమవుతుందని అర్థం అని హెచ్చరిస్తాడు. ఆ మాటల్ని చాటుగా ఉన్న శ్రేయ కళ్యాణ్ రెండో కోరిక గుర్తొచ్చి, ఇది ఏదో వీరిద్దరిని పర్మనెంట్గా విడగొట్టడానికి నాకు పనికొచ్చేలా ఉందే అంటూ ప్లాన్స్ వేయటం మొదలు పెడుతుంది. అది విని కళ్యాణ్ కాస్త కంగారు పడుతూ, సరే స్వామీజీ, ఇది తన ప్రాణాలకు సంబంధించింది కాబట్టి మీరు చెప్పినట్టుగా జాగ్రత్తగానే ఉంటాము అంటాడు. మైథిలి కూడా ఆ మాటలు విని కాస్త కంగారు పడుతుంటే, ధైర్యంగా ఉండు మైథిలి, అన్నీ టైంకి జరుగుతాయి అని కళ్యాణ్ తనకు ధైర్యం చెప్తాడు. తర్వాత లక్ష్మమ్మ మైథిలిని తీసుకొని లోపలికి వెళ్తుంది. కళ్యాణ్ అక్కడే కూర్చొని ఉంటాడు. శ్రేయ టక్కున బయటికి వచ్చి, నా కళ్యాణ్, ఆ మైథిలిని నగ్నంగా చూడటం నాకు ఇష్టం లేదు, కానీ వాళ్ళిద్దరూ శాశ్వతంగా దూరం కావాలంటే ఇదే మంచి అవకాశం అని అనుకొని ఫాస్ట్గా ఇంటివైపు దారి పడుతుంది. ఉతికిన బట్టలు ఆరేద్దామని బయటికి వచ్చిన రాములమ్మ శ్రేయ రావడం చూసి, ఏంటి మేడం అప్పుడే వచ్చారు అని అడుగుతుంది. శ్రేయ ఆలోచన పడుతూ, ఇక్కడ నేను నా మీదకి ఏమీ రాకుండా ఈ రాములమ్మని అడ్డు పెట్టుకొని కాస్త తెలివిగా వ్యవహరించాలి అని అనుకొని, స్వామీజీ ఏదేదో చెప్తుంటే నాకు భయం వేసి వచ్చాను రాములమ్మ అంటుంది అమాయకత్వం నటిస్తూ. అంత భయపడే విషయం ఏం చెప్పారు అని ఆశ్చర్యంగా అడుగుతుంది రాములమ్మ. స్వామీజీ అక్కడ చెప్పిందంతా రాములమ్మకి చెప్తుంది. ఇందులో భయపడేదేముంది, మేడం ఇంటికి రాగానే తొందరగా స్నానం చేస్తే అయిపోతుంది కదా అని అంటూ రాములమ్మ బట్టలు ఆరేస్తుంటుంది. అవును అనుకో, ఏమో నాకు అక్కడ ఉండాలనిపించలేదు అని అనుకొని, ఎలాగైనా ఈ రాములమ్మ బ్రెయిన్ వాష్ చేసి నాకు తగ్గట్టుగా మార్చుకోవాలి అని అనుకొని శ్రేయ కూడా రాములమ్మకి సహాయం చేస్తున్నట్టుగా బట్టలు ఆరేస్తూ, అప్పుడెప్పుడో మీ అక్క కూతుర్ని స్నానం చేస్తున్నప్పుడు ఎవరో ఒక వ్యక్తి వచ్చి నగ్నంగా చూశాడని అతనికి ఇచ్చి పెళ్లి చేశానని చెప్పావు కదా, ఇప్పుడు వాళ్ళ సంసారం ఎలా ఉంది రాములమ్మ అని అడుగుతుంది.
రాములమ్మ సంతోషపడుతూ, చాలా బాగుందమ్మా, ఇద్దరు కూడా ముచ్చటగా కాపురం చేసుకుంటున్నారు. అంతేకాదు, వాళ్ళ ముచ్చటైన కాపురానికి ఆ అమ్మాయి నెల కూడా తప్పింది అని చెప్తుంది. ఓ, అలాగా, పోనీలే, మంచే జరిగింది అని నవ్వి, మా అక్క కూడా తన పంతాన్ని వదిలేసి కళ్యాణ్ని పెళ్లి చేసుకుంటే బాగుండు. మామూలుగా అయితే మా అక్క కళ్యాణ్ని పెళ్లి చేసుకోదని అర్థమైంది. కానీ మా అక్క జీవితంలో కూడా మీ అక్క కూతురు జీవితంలో జరిగినట్టుగా ఏదైనా అలాంటి ఇన్సిడెంట్ జరిగి వాళ్ళ పెళ్ళి జరిగితే బాగుండు అంటూ రాములమ్మ మైండ్ని పాడు చేయటానికి ప్రయత్నిస్తుంది. ఆ మాటతో రాములమ్మ చేస్తున్న పని ఆపి ఆలోచనలో పడుతుంది. ఎస్, ఈ రాములమ్మ ఆలోచనలో పడుతుంది. రాములమ్మని పూర్తిగా మన గ్రిప్లోకి తీసుకొచ్చి నేను అనుకున్నది అనుకున్నట్టుగా జరిపిస్తాను. మైథిలి సంగతి నాకు తెలుసు కాబట్టి నా ప్లాన్ వాళ్ళిద్దరినీ శాశ్వతంగా విడగొడుతుంది అని అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఈ వీడియో ఎలా ఉంది అనేది మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అలాగే లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి.